హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు రమ్య రెసిపీస్ వ్లాగ్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి రాగి సర్వపిండి రెసిపీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఇది చాలా హెల్దీ రెసిపీ, చేసుకోవడం కూడా చాలా ఈజీ. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. దీనికోసం ముందుగా 1 టేబుల్ స్పూన్ శనగపప్పుని అరగంట ముందే నానబెట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా 1 టేబుల్ స్పూన్ అయితే సరిపోతుందండి నేను చేసే క్వాంటిటీకి. దీనికోసం ముందుగా ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ, 1 పచ్చిమిర్చి ఈ విధంగా కచ్చపచ్చగా దంచుకోవాలి. 1 టేబుల్ స్పూన్ పల్లీలని వేయించుకొని ఈ విధంగా పౌడర్ చేసుకోవాలి బరకగా. అలాగే కొంచెం కరివేపాకు, 1 క్యారెట్ని ఈ విధంగా తురుముకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద బౌల్ తీసుకొని 1 కప్పు రాగి పిండి వేసుకోవాలి. అలాగే మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి పేస్టు, కరివేపాకు ముక్కలు, అలాగే క్యారెట్ తురుము ఇవన్నీ వేసేసుకోవాలి. చిన్నగా చాప్ చేసుకున్న పల్లీలు, మీ దగ్గర నువ్వులు ఉంటే నువ్వులు 1 టేబుల్ స్పూన్ వేసుకోండి, బాగుంటాయి. లేకపోయినా పర్వాలేదు. ఇవన్నీ వేసుకొని 1/2 టీ స్పూన్ సాల్ట్ వేయాలి. అలాగే ముందుగా మనం నానబెట్టి పెట్టుకున్న శనగపప్పును కూడా వేసేసుకోవాలి. తర్వాత 1/2 టీ స్పూన్ కారం వేయాలి. వేసుకొని ఇవన్నీ బాగా పిండిలో కలిసేలా కలుపుకోవాలి ఒకసారి. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవడం వల్ల మనకి ఆనియన్లో అలాగే క్యారెట్లో ఉన్న వాటర్ కొంచెం తడిగా వస్తుందన్నమాట. మనకి వాటర్ ఎక్కువగా పట్టవు. చూడండి, ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ చపాతీ ముద్దలా మిక్స్ చేసుకోవాలి. మనకి పిండి కన్సిస్టెన్సీ అనేది మనం లడ్డు చుడితే ఎలా వస్తుందో ఆ విధంగా రావాలన్నమాట. కొంచెంగా యాడ్ చేసుకుంటూ కలుపుకుంటే మనకి లూజ్ అవ్వకుండా ఉంటుంది. చూడండి, చాలా తక్కువ వాటర్ పడతాయి. నేను జస్ట్ 1 కప్పు పిండికి ప్రిపేర్ చేస్తున్నానండి. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది మాత్రం ఈవినింగ్ స్నాక్ టైంలో ఈ విధంగా ఒకసారి ప్రిపేర్ చేసుకుంటే మనకి నోటికి తినాలనిపించే విధంగా క్రిస్పీగా చాలా బాగుంటుంది. ఇది హెల్త్కి కూడా చాలా మంచిది. చూడండి, ఇలా కలుపుకున్న తర్వాత ఈ పిండి మొత్తాన్ని 2 పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలి. మనం చేసే క్వాంటిటీకి 2 వస్తాయండి. అలాగే మీరు డబుల్ క్వాంటిటీ చేసుకుంటే 4 చేసుకోవచ్చు. ఇలా చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక దోశ ప్యాన్ కానీ లేదంటే సర్వపిండి కాల్చుకునేది ఏమైనా ఉంటే అది పెట్టుకోవచ్చు. ఇలా నేనైతే దోశ ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ అప్లై చేస్తున్నాను. ఆయిల్ ఇలా ప్యాన్ మొత్తం స్ప్రెడ్ చేసిన తర్వాత ఒక పిండి ముద్దని తీసుకొని ప్యాన్ మొత్తం స్ప్రెడ్ చేయాలి. చాలా పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలి. మనం ఎంత పల్చగా స్ప్రెడ్ చేసుకుంటే అంత బాగా వస్తుంది, అంత క్రిస్పీగా వస్తుంది అన్నమాట. ఇలా బాగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మధ్యలో హోల్స్ పెట్టుకోవాలండి. ఇలా హోల్స్ పెట్టుకోవడం వల్ల మధ్యలో కూడా బాగా ఫ్రై అవుతుందన్నమాట, క్రిస్పీగా తయారవుతుంది. ఎప్పుడైనా సరే ఈవినింగ్ టైంలో స్నాక్స్ ఏమీ లేనప్పుడు ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. ఎవరైనా సరే ఇష్టపడాల్సిందే. చాలా హెల్దీ రెసిపీ, అలాగే తినడానికి కూడా చాలా బాగుంటుంది. చూడండి, ఇలా హోల్స్ పెట్టుకున్న తర్వాత ఆ హోల్స్లో కూడా ఆయిల్ వేసుకోవాలి. లైట్గా వేసుకోండి, లేదంటే ఎక్కువ అయిపోతుంది. ఎందుకంటే ఫస్ట్ యాడ్ చేసాం కదా. ఇలా వేసుకున్న తర్వాత 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కాల్చుకోవాలి. తర్వాత ఈ విధంగా దోశ తీసుకునే దాంతో ఇలా సైడ్లు రిమూవ్ చేసుకొని ఇలా ఒకేసారిగా ఇలా రివర్స్ చేసుకుంటే వచ్చేస్తుందండి. ఇంకొకటి కూడా సేమ్ అలానే చేసుకోవాలి. మనం పల్చగా ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవడం వల్ల మనకి క్రిస్పీగా వస్తుంది. లేదంటే
కొంచెం మందంగా ఉందంటే అది మెత్తగా ఉంటుందన్నమాట. చాలా పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలి. అది కూడా సేమ్ అలానే హోల్స్ పెట్టుకొని ఆయిల్ అప్లై చేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. చాలా త్వరగా అయిపోతుందండి. ఇంతేనండి, రాగి సర్వపిండి రెసిపీ రెడీ అయిపోయింది. మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మీకు ఇంకేమైనా రెసిపీస్ కావాలంటే కామెంట్ సెక్షన్లో అడగండి. అలాగే మీకు ఈ రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో నాతో తప్పకుండా షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.